భర్త పోయిన స్త్రీని గంగా భాగీరథి సమానురాలుగా గౌరవిస్తారు. శాస్త్రాల్లోనే అంత గౌరవం ఇచ్చినప్పుడు మనం వారిని కించపరచటం మహాపాపమవుతుందమ్మా. అమ్మా, నువ్వే సామాగ్రి తెచ్చివ్వు. పసుపు కుంకుమ ఎక్కడున్నాయి? మీరు తనని పసుపు కుంకాలు పోగొట్టుకున్న స్త్రీలా చూశారు. కానీ ఆ భగవంతుడు ఆ పసుపు కుంకాలతోనే తనని ఆశీర్వదించాడనిపిస్తోంది. తనకి సౌభాగ్యాన్ని దూరం చేసిన ఆ దేవుడే వేరే ఏదో గొప్ప భాగ్యాన్ని కల్పించబోతున్నాడని దీనర్థం. దైవ సంకల్పాన్ని ఎవరూ కాదనలేరు. శుభమస్తు. నీకంతా మంచి జరుగుతుందమ్మా. అమ్మగారు, అక్క అలా బోస నుదుటితో తెల్ల చీరతో ఉండటం దేవుడికి ఇష్టం లేదని అర్థమైంది కదా. ఇప్పటికైనా మీ నిర్ణయాన్ని మార్చుకోండి. అక్కని ఎప్పట్లాగా ఉండనివ్వండి అమ్మగారు. పంతులు గారు, మీరు అలా కూర్చోండి, నేను సామాన్లు తీసుకొస్తాను. అలాగేనమ్మా. ఏటి చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు పెద్ద బాపా. మేడం మనసు మారలేదనుకుంటా. లేదు కార్తిక్, పెద్దమ్మకి తను చేసిన తప్పు అర్థమైంది. అందుకే గిల్ట్తో వెళ్ళిపోతుంది. అయితే నేను అక్కని ఇంటికి తీసుకువెళ్ళి శారీ చేంజింగ్ చేపించి పంపిస్తాను. వద్దు గంగా, నేనే తీసుకెళ్తాను. మీరు వెళ్తే మళ్ళీ ఆ వీరు ఇషిక పెద్దమ్మని పొల్యూట్ చేసి కథ మొదటికి తీసుకురావచ్చు. అదే నేను వెళ్తే వాళ్ళకి అవకాశం ఉండదు. నేను తీసుకెళ్తాను. కరెక్టే సార్, మీరు అక్కని తీసుకువెళ్ళండి. అక్కొచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. ప్రమిళ, పద.